హాయ్ అండి. వెల్కమ్ టు శ్రేయాన్షీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో అయితే సమోసా చూపిస్తున్నాను. సో దానికోసం 1 ½ కప్ మైదా పిండి తీసుకొని అందులోకి కొద్దిగా ఓమాని క్రష్ చేసి వేసుకోండి. సో ఓమా వేయడం వల్ల మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది, ఆయిల్ ఫుడ్ కాబట్టి. అండ్ అలాగే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. లైట్గా సాల్ట్ కూడా వేసుకోండి. నెక్స్ట్ వేడి వేడి ఆయిల్ ఒక 3 టీ స్పూన్స్ వరకు వేసి కలిపేసుకోవాలి, బాగా కలిపేయాలి. ఒకవేళ మీకు వేడిగా అనిపిస్తే స్పూన్తో కలపండి, లేదంటే నిదానంగా మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా కలిపేసేయండి. సో ఆయిల్ని కూడా పిండి మొత్తానికి పట్టించాలి. ఆయిల్ అంతా బాగా పట్టిన తర్వాత పిండిని మనం కలిపి చూస్తే ఇలా ముద్దకి రావాలన్నమాట. అలా అయితేనే పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి బాగా వచ్చినట్టు, లేదంటే మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేయండి. నెక్స్ట్ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని కలిపేసుకోవాలి. వాటర్ అయితే తక్కువే పడతాయి, మనం ఆయిల్ వేసి కలుపుతాం కాబట్టి. సో పిండిని కాస్త గట్టిగానే ఇలా కలిపేసుకోవాలి. బాగా మిక్స్ చేసేయాలి. పిండి మంచిగా కలిపితే మనకు మంచిగా వస్తాయన్నమాట. సో ఇలా రెడీ చేసుకున్న పిండిని 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేయాలి మూత పెట్టి. నెక్స్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి నెక్స్ట్ అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ ఒక 2 పచ్చిమిర్చీస్ కట్ చేసి వేయండి. ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసి నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర వేయండి. సో కొత్తిమీర పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనికోసం మనం ముందుగానే ఆలూస్ని ఉడకబెట్టి స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక 2 or 3 అయితే సరిపోతాయి. మనం ఎన్ని సమోసాలు చేస్తామో దాన్ని బట్టి మీరు ఆలూస్ని ఉడికించి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఆనియన్స్లోకి ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ అండ్ అలాగే చాట్ మసాలా వేసేయండి. అన్నీ కూడా టేస్ట్కి తగినట్టు వేసుకోండి. నేనైతే ఇక్కడ పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు 1/2 టీ స్పూన్, ధనియా పౌడర్ కొద్దిగా అండ్ చిటికెడంతా చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేసేసాను. నెక్స్ట్ అందులోకి ఉడికించిన ఆలూని స్మాష్ చేసి వేసేసాను. వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. అవి బాగా మిక్స్ అయ్యి అంతా ఆలూకి పట్టిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. సో అంతా మిక్స్ చేసుకోవడమే ఇంపార్టెంట్ అనమాట. మసాలా అంతా కూడా ఆలూకి బాగా పట్టాలి. అలా కలిపేసిన దాన్ని చల్లారనివ్వాలి. పక్కన పెట్టేసి చల్లారేలోపు మనం ఇక్కడ సమోసా షీట్ ప్రిపేర్ చేసుకుందాం. సో మనం చేసేది ఆలూ సమోసా కాబట్టి ఇవి పెద్దగా ఉంటాయండి. ఉల్లి సమోసా అయితే చిన్నగా ఉంటాయి. సో ఈ పిండి అంతా కూడా 2 బాల్స్ లాగా చేసుకోండి. మీకు సమోసా అతికించడానికి ఇలా మైదాని పేస్ట్ చేసి పెట్టుకోండి. మైదాలోకి 1 or 2 స్పూన్స్ వాటర్ వేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న బాల్స్ లాంటి పిండిని ఇలా ఆయిల్ వేసి మంచిగా స్ప్రెడ్ చేసి కాల్చుకోవాలి. మనకి సమోసా అనేది బాగా పల్చగా ఉంటే ఊడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో కొద్దిగా లైట్గా మందంగా తాల్చుకోండి. సో మనకి షేప్ రావడం కోసం ఇలా ఏదైనా ఒక ప్లేట్ పెట్టి కట్ చేసుకోండి. సో ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేసి నెక్స్ట్ ఆ పిండితో కూడా మనం సమోసా చేసుకోవచ్చు. ఎక్స్ట్రా పిండిని తీసేసి ఇలా సమానంగా మనకి మంచి షేప్ వచ్చేలాగా రెడీగా పెట్టుకొని నెక్స్ట్ దానిపైన వేయడానికి కూడా ఇంకో షీట్ని ప్రిపేర్ చేసుకోండి. సో మనమైతే ఇక్కడ పెద్ద సమోసాలు చేస్తున్నాము, చిన్న చిన్నవి కాదు. సో మళ్ళీ అలాగే ఒక ప్లేట్ పెట్టేసి సేమ్ ప్లేట్ని ఫస్ట్ చేసినంత ప్లేట్ని తీసుకొని ఇలా కట్ చేసేసి తీసుకోవాలి. సో మనకి ఇలా 2 షీట్స్ రెడీ అయిన తర్వాత ఇలా ఒక షీట్ పైన ఘాట్లు పెట్టుకోండి. లైట్గా చాక్తో మొత్తం కట్ చేయొద్దు, జస్ట్ అలా మీకు మార్క్ కోసం మాత్రమే ఇలా పెట్టేసుకోండి. సో సింపుల్గా మనకి తెలిసిపోతాయి అన్నమాట ఎన్ని సమోసాలు అనేవి. ఇలా ఘాట్లు పెట్టుకున్న దాంట్లో మసాలాని తీసి చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని పొడుగ్గా పెట్టేసుకోవాలన్నమాట. మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు మసాలాని ఇలా అన్నింటికి సమోసాలకి వచ్చేలాగా పెట్టండి. మనకి ఇది ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. మీకు ఇలా ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం సింగిల్గా చేసుకోండి. సో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మైదా పేస్ట్ని ఇలా గ్యాప్స్లో ఫిల్ చేసి దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న సమోసా షీట్ని వేసేసి బాగా ప్రెస్ చేసి అతకబెట్టాలి. మంచిగా అతికించేలాగా పెట్టండి. మీకు ఎక్కడైనా ఊడిపోయినట్టు అనిపిస్తే మనం రెడీ చేసి పెట్టుకున్న మైదా పేస్ట్ని పెట్టి వాటిని మంచిగా క్లోజ్ చేసుకోవాలి. అండ్ అలాగే ప్రెస్ చేయండి. ఒక్కొక్క సమోసాకి షేప్ వచ్చేలాగా ప్రెస్ చేసుకోండి. నెక్స్ట్ వాటిని సింగిల్గా కట్ చేసుకోవాలన్నమాట. సో ఒక్కొక్క సమోసా అయ్యేలాగా కట్ చేసుకొని దాన్ని నిదానంగా తీసేసుకోవాలి. సో మనం సమోసాలు కట్ చేసుకొని వాటిని తీసుకున్న తర్వాత వాటికి మళ్ళీ మైదా పేస్ట్ని అంటించి అతకబెట్టండి. ఎక్కడైనా లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మైదాతో ఫిల్ చేస్తూ మంచిగా ఫోల్డ్ చేసి వాటిని క్లోజ్ చేయండి. అలా క్లోజ్ చేస్తూ అన్ని సమోసాస్ని రెడీ చేసుకోవాలన్నమాట.
మనకి మిగిలిన పిండి ఉంటుంది కదా, దాంతో కూడా సమోసాని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా తాల్చుకొని లావుగా, మరీ లావుగా కాదు మరీ సన్నంగా కాదు, సో ఇలా తాల్చుకొని హాఫ్కి కట్ చేసి దాన్ని సమోసాలాగా ఫోల్డ్ చేసుకోవాలి సమోసా షేప్లో. సో దాన్ని కూడా మనం మైదా పేస్ట్తో కవర్ చేసేసుకొని అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు పేస్ట్ని ఫిల్ చేసుకోవాలి. సో ఫిల్ చేయడం ఎలానో ఒకసారి చూడండి. ఆలు పెట్టి మనం మిగిలిన అది ఉంటుంది కదా పైన, సో దాన్ని ఆలు ప్రెస్ చేసినట్టు అంటూ మిగిలిన సమోసా షీట్ని పైకి అంటూ నిదానంగా మనం మైదా పేస్ట్ని పెడుతూ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ప్రెస్ చేసినట్టయితే మనకు ఆలు సమోసా మసాలా అనేది కిందికి పోతుంది, మనకి పిండి అనేది పైకి వచ్చేస్తుంది. సో అప్పుడు మనకి మంచిగా ఫోల్డ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో కొద్దిగా ప్రెస్ చేసినట్టు అనండి, మనకి మసాలా మొత్తం కిందికి దిగిపోతుంది అనమాట. సో అలా నెక్స్ట్ కూడా అలానే మనం పెట్టుకున్న మసాలాని ఇలా ప్రెస్ చేయండి, మంచిగా పైకి ఎలా వస్తుందో చూడండి. సో దానికి మళ్ళీ మనం మైదా పేస్ట్ని రాసేసి ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా అన్ని సమోసాస్ని ప్రిపేర్ చేసుకున్నాక మాత్రమే కాల్చుకోవాలి. ఒక ప్లేట్లో అన్నిటినీ రెడీ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఆయిల్ వేడి చేసుకొని వేడి ఆయిల్లో మీకు ఎన్నైతే సమోసాలు పడతాయో అన్ని మాత్రమే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. అండ్ అలాగే ఇది హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు ఫ్రై చేయొద్దు, మనకు కలర్ వస్తాయి కానీ లోపల ఉడకదనమాట, పిండిలాగా ఉంటుంది. సో లో ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకుంటేనే మనకు మంచి టేస్ట్ ఉంటుందండి. సో సింపుల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా 2 సైడ్స్ తిప్పుతూ ఫ్రై చేసుకోండి. మీకు ఇక్కడ తెలిసిపోతుంది, మీరు ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. డైరెక్ట్గా వేసి హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ హీట్ ఉన్నప్పుడు వేయడం హై ఫ్లేమ్లో పెట్టి కాల్చితే మాత్రం రంగు వచ్చేస్తాయి కానీ మనకి ఉడకవు. సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 సైడ్స్ బాగా కాల్చేసి తీసేసుకోవడమే సింపుల్. మనకి టేస్టీ ఆలు సమోసా అనేది రెడీ అయిపోతుంది. సో ఇలాగే మనం మిగతా సమోసాలు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగున్నాయండి. సో నేను ఇక్కడ టేస్ట్ చెక్ చేశాను, మంచిగా కుదిరాయి, ఆలు మసాలా బాగుంది అండ్ అలాగే పిండి కూడా మంచిగా కుక్ అయిపోయింది. సో సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. అండ్ అలాగే ఎవరైనా ట్రై చేసినట్టయితే కమెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇలాంటి మంచి రెసిపీస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.